పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాలంలోకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనకు సెలవిస్తున్నాడు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితము మనం అనుకోవచ్చు, మరి నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితము అని. కానీ ప్రభువు మనకు అనుగ్రహించిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ప్రభువుకి ఎరిగిన జీవితమే మనం జీవిస్తున్నాం. మన జీవితము ఎటువంటిది, ఎక్కడ ప్రారంభించబడింది, ఎలా కొనసాగించబడుతుంది, ఇకపై ఎలా ఉండబోతుంది అనేది సమస్తము ఎరిగిన జీవాధిపతి అయినటువంటి యేసు మనలో జీవిస్తున్నందువలనే మనము సజీవులమై ఉన్నాం, మనం జీవించువారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే యేసు చెప్తున్నాడు ఇక్కడ, నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తున్నారు. అదే కనుక నేను సజీవుడిగా లేకపోతే మీరు ఎవ్వరు కూడా జీవించు వారిగా ఉండరు. ఎందుకంటే మన జీవము క్రీస్తునందు దాచబడిందంట. హల్లెలూయా. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్తే, కొలస్సీ 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదాం. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. మన ఈ జీవితము ఎవరిలో దాచబడిందంట? క్రీస్తు నందు దాచబడి ఉంది. హల్లెలూయా. క్రీస్తులో దాచబడి ఉంది. ఎందుకంటే మనము మృతి పొందిన వారముగా ఉన్నాం. మనము మృతి పొందిన వారమై ఉన్నాం. మనము జీవించిన గత జీవితం అనగా క్రీస్తుని ఎరుగక జీవించిన జీవితము అది మృత జీవితం లాంటిది. మృత జీవితం లాంటిది. ఎందుకంటే మనము ఈ లోకములో జీవించిన లోకానుసారమైన జీవితం అది. అట్టి జీవితము మరి అందరికీ మరణానికి కారణమైనట్లు మనకు కూడా అది మరణానికి కారణమై ఉంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. ఎఫెసీ 2:1, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఒక కాలంలో మన జీవించిన జీవితం చాలా గొప్ప జీవితం అని మనం అనుకుంటున్నామేమో. అది ఎటువంటి జీవితం అంటే అది మృత జీవితం. అది చచ్చిన వారు జీవించిన జీవితం. లోకానుసారమైన జీవితము మృతముతో సమానమైంది, మరణముతో సమానమైంది. లోకానుసారమైన జీవితం జీవించు వారందరూ కూడా మృతులతో దేవుడు పోలుస్తున్నాడు. ఒక కాలంలో అట్టి మృత స్థితిలో ఉన్న మనలను క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఎలాగా? ఆయన మన యొక్క అపరాధముల నిమిత్తము ప్రాణం పెట్టుట ద్వారా, ఆయన మన నిమిత్తము మనం పొందుకోవలసినటువంటి శిక్షను ప్రభువైన యేసు శిలువ మీద భరించుట ద్వారా మనము ఈ దినము బ్రతికాం. హల్లెలూయా. మనం ఈ దినము నిజమైన జీవాన్ని జీవిస్తున్నాం. నిజమైన జీవితం మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. క్రీస్తుని ఎరగక ముందు జీవించినటువంటి జీవితము అది మృత జీవితం. మన పాత జీవితము మరణముతో సమానమైన జీవితం. హల్లెలూయా. అట్టి క్రియలు ఇక మనలో ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తారు. ఎందుకని? మన యొక్క జీవము క్రీస్తునందు దాచబడింది కాబట్టి ఇక మనము పై ఉన్న వాటినే మనము
దృష్టి ఉంచాలంట. పైనున్న వాటిని గురించే మనం ఆలోచించాలి. మళ్ళా మన పాత జీవితంలో మనం ఇంతకుముందు మరణకరమైన క్రియలు చేస్తూ మనం ఎలా జీవించాము అని ఆలోచించడానికి మనము మృతులము కాదు. హల్లెలూయా. మనము చచ్చిపోయిన వారం కాదు. మనం క్రీస్తులో బ్రతికాం. క్రీస్తులో తిరిగి జన్మించాం. హల్లెలూయా. క్రీస్తులో తిరిగి జన్మించిన ఆ రక్షణ అనుభవం, ప్రభువైన యేసుకు నీ జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకొని రక్షణ అనుభవాన్ని పొందిన వ్యక్తి క్రీస్తులో జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అతని జీవితము క్రీస్తులో దాచబడి ఉంటుంది. తిరిగి అతనిలో పాత జీవితపు ఛాయలు కనపడవు, పాత జీవితపు క్రియలు కనపడవు, పాత జీవితపు జ్ఞాపకాలు అతనిలో ఉండవు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, ఇదిగో పాతవంతా గతించిపోయినాయి, అన్ని కొత్తవైనాయి. హల్లెలూయా. అన్ని కొత్తవవడమే క్రీస్తులో జీవించడం. హల్లెలూయా. క్రీస్తులో జీవించే అనుభవం కలిగిన వాళ్ళు పాత క్రియలను గతింపచేస్తారు. పాత జీవితానికి వారు మరణిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8:13 వాక్యాన్ని మనము చదువుదాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు అన్నాడు, నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవిస్తారు. ఎట్లా జీవిస్తారట? యేసయ్య జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఎలా జీవిస్తాము అంటే, యేసయ్యతో కూడా జీవించే వాళ్ళు ఆత్మచేత శరీర క్రియలను ప్రతిదినము చంపుతారు. హల్లెలూయా. ఎవరి ఆత్మ ద్వారా? మనల్ని జీవింప చేస్తున్నటువంటి యేసు యొక్క ఆత్మ, నిన్ను జీవింప చేసిన యేసు యొక్క ఆత్మ. ఆ యేసు యొక్క ఆత్మ నీలో నివసిస్తూ, నీలో ఉంటూ, ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను శరీర క్రియలు చంపేందుకు నీ కృపనిస్తుంది. ఎందుకంటే మనం తిరిగి జన్మించింది ఎక్కడంటే ఆత్మలో తిరిగి జన్మించాం. హల్లెలూయా. మనము అంతరంగంలో తిరిగి జన్మించాం, కానీ ఈ శరీరపు జన్మం అనేది తల్లి గర్భంలో మనం జన్మించాం కాబట్టి ఈ శరీరం అలాగే ఉంటది. మన ఆత్మలో నూతన జన్మ అనుభవం. హల్లెలూయా. ఈ ఆత్మలో నూతన జన్మ అనుభవాన్ని రుచి చూసిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆత్మ ద్వారా జీవిస్తాడు, శరీరం ద్వారా జీవించడు. శరీరానికి నాకు ఇక సంబంధం లేదు, ఈ శరీరానుసారమైన క్రియలు చేయడానికి నాకు ఈ కొత్త జీవితాన్ని దేవుడు ఇయ్యలేదు. నాకు ఈ కొత్త జీవితం ఇచ్చింది, నాకు ఈ కొత్త జీవితం నేను పొందుకునింది ఆత్మలో పొందుకున్నాను. ఆత్మలో పొందుకున్న నేను ఈ శరీరం ఇచ్చే ఆలోచనలు నేను అనుదినము చంపుట ద్వారా, అనుదినము నశింపజేయడం ద్వారా నేను జీవిస్తాను. హల్లెలూయా. ఆ జీవితమే యేసయ్య చెప్తుండేది మనకు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి దేవుని ఆత్మ, ఎటువంటి ఆత్మ అంటది? ఆ 8వ అధ్యాయం 11వ వచనం మనం చదువుదాం. రోమా 8:11. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి ఆత్మ నువ్వు పొందుకున్నావు? పక్కన ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఊగిపోయే ఆత్మను కాదు నువ్వు పొందుకుంది. నువ్వు ఎటువంటి ఆత్మను పొందుకున్నావు అనేది నీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. హల్లెలూయా. ఏ ఆత్మ నువ్వు పొందుకున్నావంట? ఏ ఆత్మ అయితే యేసు ప్రభువుని మరణం నుంచి లేపిందో. యేసు మరణం ఎటువంటిది? ఒక మానవుడు ఏ విధంగా మరణిస్తాడో, మరణించి పాతి పెట్టబడతాడో ఆ మరణాన్ని యేసు ప్రభువు పొందుకున్నాడు. సమాధిలో ఆయన పెట్టబడ్డాడు,
సమాధిలో ఉంచబడినటువంటి యేసు 3వ దినమున పునరుద్ధానపు ఆత్మ ద్వారా తిరిగి ఆ మరణ సంఖ్యలు తెంపుకొని లేచాడంట. హల్లెలూయా. సమాధిలో నుంచి ఆయన బయటికి వచ్చి సజీవుడిగా అందరికీ కనపడ్డాడు. కానీ మనము ఆలోచించాలి, యేసు ప్రభువుని మరణం నుంచి ఒక ఆత్మ లేపింది. హల్లెలూయా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ నన్ను కూడా ఏం చేసిందంట? చావుకు లోనైనటువంటి ఈ శరీరాన్ని మరణం నుంచి లేపింది. హల్లెలూయా. ఒక దినము అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి శరీరాన్ని జీవింపచేసింది. కాబట్టి యేసు ప్రభువుని మరణం నుంచే లేపినటువంటి అంత శక్తి కలిగిన ఆత్మ ఈ లోకంలో ప్రతి అపరాధం నుంచి, ప్రతి పాపం నుంచి నన్ను పరిశుద్ధపరిచింది, నన్ను జీవింపజేసింది. హల్లెలూయా. అట్టి నూతన జన్మ అనుభవాన్ని, అట్టి క్రీస్తు మరణాన్నిచే లేపినటువంటి ఆత్మ ద్వారా నేను కూడా కొత్త జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించుకున్నాను. కొత్త జీవితాన్ని క్రీస్తులో జీవిస్తూ ఉన్నాను. ఆ జీవితం ఎటువంటిది? యేసు జీవిస్తున్నాడు కాబట్టి నేను కూడా జీవిస్తున్నాను. యేసు బ్రతికి ఉన్నాడు కాబట్టి నేను కూడా బ్రతికి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి అట్టి ఆత్మ ద్వారా నేను జీవించే ఒక్కొక్క క్షణము క్రీస్తు కోసం నేను జీవిస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుదాం. 7, 8, 9 వచనాలు. ఇక్కడ వాక్యం చెప్తుంది, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసం బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందుకోసమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా. చూడండి, ఎవ్వరు తన కోసం ఇక బతకడు. ఎవరు తన కోసం ఇక బతకడంటే ఎవరు వాళ్ళు? లోకంలో ఉండే ప్రతి ఒక్కరు తన కోసం బ్రతకడం కాదు. లోకంలో ఉండే వాళ్ళందరూ తన కోసమే బ్రతుకుతారు, వారి కోసమే జీవిస్తారు, వారు సుఖపడ్డానికే జీవిస్తారు, వారు సంతోషపడ్డానికి ఇంకా ఏమి లోకములో చేయాలని వెతికి లోకానుసారంగా వాళ్ళు తృప్తిని వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి జీవితంలో ఎప్పుడు సంతృప్తి కలగదు. అట్లా లోకంలో సంతోషం వెతికే వాళ్ళకి ఎప్పుడూ సమాధానం దొరకదు. కానీ క్రీస్తులో జీవిస్తున్నటువంటి వారు అటువంటి క్రీస్తులో నూతన జన్మ అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని పొందిన వ్యక్తి ఎట్లా బతుకుతాడంట? తన కోసం బ్రతకడంట. హల్లెలూయా. తన కోసం జీవించే జీవితానికి ముగింపు వచ్చేసింది. ఎప్పుడు? క్రీస్తులో తిరిగి జన్మించిన రోజుతో దానికి ముగింపు. హల్లెలూయా. క్రీస్తులో తిరిగి జన్మించిన నిజమైన అట్టి అనుభవాన్ని రుచి చూసిన వ్యక్తి పాత జీవితానికి ఒక ముగింపునిచ్చేసి ఉంటాడు. హల్లెలూయా. పాత రోత జీవితానికి ఒక ముగింపునిచ్చేసి ఉంటాడు. పాత మృత స్థితికి, లోకం కోసము జీవించిన ఆ జీవితానికి ఒక ముగింపుని పెట్టుంటాడు. హల్లెలూయా. అట్టి వ్యక్తి క్రీస్తులో తిరిగి జన్మించిన వాడు, అట్టి వ్యక్తే క్రైస్తవుడు. హల్లెలూయా. అట్టి బిడ్డనే దేవుని బిడ్డ అని పిలువబడతాడు. అంతేకాని అట్టి కొత్త జన్మ అనుభవాన్ని లేకుండా మనం జీవిత కాలం జీవించినా కూడా మనం క్రైస్తవులం కాలేం, దేవుని బిడ్డలం కాలేం. ఎవరైతే అట్టి నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉంటాడో అట్టివాడు ఎట్లా బ్రతకడంట? తన కోసం బ్రతకడంట. ఎవడును తన కోసమే చనిపోడంట. బ్రతికినా తన కోసం బ్రతకడు, చనిపోయినా తన కోసం చనిపోడు. అతడు ఎలా ఉంటాడు? బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతాడు, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతాడు. హల్లెలూయా. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతికే ప్రతి క్షణము నేను ఇంకా ప్రభువుని సంతోషపెట్టే విధంగా ఎలా జీవించగలను? నాకు దేవుడి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తులో ఈ దినము నేను జీవిస్తున్నాను. ఈ రోజు నేను జీవించగలుగుతున్నా అంటే దానికి కారణము యేసు ప్రభువు నా పాపము శాపమును శిలువ మీద భరించి
ఆయన నా కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన ఈరోజు జీవిస్తున్నాడు కాబట్టి నేను జీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నేను బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతాను. ప్రభువు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి ప్రభువు కోసం నేను బ్రతికి ప్రభువు కోసం నా కుటుంబాన్ని కూడా బ్రతికింపజేస్తాను. ప్రభువు మార్గములో మేము నడుస్తాము అనే ఒక నిశ్చయితతో ఆ కుటుంబం అంతా ప్రభువు కోసం జీవిస్తూ ఉంటది. హల్లెలూయా. అదే క్రైస్తవ కుటుంబం. హల్లెలూయా. ఆ కుటుంబం ఎవరి కోసం జీవిస్తుంటుంది? ఎప్పుడు ప్రభువు కోసం జీవిస్తుంది. ప్రభు కోసం జీవించడం అంటే ఏంటి? ప్రభు మార్గంలో భయభక్తులు కలిగి జీవించడం. లోక సంబంధమైన ఇహలోక మాలిన్యం అంటకుండా ఎప్పటికప్పుడు తమను తాము శుద్ధి చేసుకుంటూ జీవించడం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్లోంచి బయటికి పోగానే రకరకాల కాలుష్యాలు మనకు అంటుతూ ఉంటాయి. దుమ్ములో, గాలిలో కాలుష్యం ఉంది, నీటిలో కాలుష్యం ఉంది, మరి తీసుకునే ఆహారంలో కాలుష్యం, అన్ని విధాల కాలుష్యం. కానీ మనము ఇంటికి చేరగానే ఏం చేస్తాం? వెంటనే మనం ఫ్రెష్ అప్ అయిపోతాం, శుద్ధి చేసుకుంటాం. బాహ్య శుద్ధి మనకు ఈ శరీరాన్ని మట్టుకే శుద్ధి చేయగలదు. అంతరంగ శుద్ధి చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ అంతరంగ శుద్ధిని నీకు ప్రభు అయిన యేసు అద్భుతమైన తన రక్షణ ద్వారా నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అట్టి అంతరంగ శుద్ధిని కలిగిన నిన్ను కాలుష్యం, ఈ లోక కాలుష్యం ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. లోకపరమైనటువంటి క్రియలు మనల్ని ఆకర్షిస్తుంటాయి, మనల్ని ఉద్రేకపరుస్తుంటాయి. కానీ మనము పాత మృత స్థితికి బానిసలం కాదు, పాత మృత స్థితికి సంబంధించిన వారము కాదు. మనం క్రీస్తులో తిరిగి జన్మించాం. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతికే ఈ బ్రతికి ఎవరి కోసం బ్రతుకుతాం? బ్రతికితే ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. మనము ఆ విధంగా బ్రతుకుతూ చనిపోవడం వలన ప్రభు వారం అవుతామంట. హల్లెలూయా. మరి నీవు ఎవరి వారుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు? ప్రభువు వానిగా నువ్వు జీవిస్తున్నావా? ప్రభువానిగా నువ్వు జీవించినప్పుడే నువ్వు తిరిగి జన్మించినటువంటి అద్భుతమైన దేవుని నిత్య ప్రణాళికలో నువ్వు నడుస్తున్నావు. లేకపోతే నశించిపోయే లోక ప్రణాళికలో మనం నడుస్తూ ఉంటాం. దేవుని నిత్య ప్రణాళికలో నడిచేవాడు, వారి కుటుంబాన్ని నడిపించేవాడు ప్రభువు కోసము జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా వారి మనస్సును, వారి జీవితాన్ని ప్రభువుకు అర్పించుకొని పరిశుద్ధంగా జీవించటం ఎప్పుడు తప్పించు వారిగా ఉంటారు. హల్లెలూయా. అట్టి ఆశ, తపన నీ హృదయంలో కలుగుతూ ఉంది. నేను ప్రభువు కోసం జీవించాలనే ఆ యొక్క దాన్ని చెప్పాల వాంఛ నీ హృదయంలో కలుగుతూ ఉంది అంటే నువ్వు ప్రభువు వాడివి, ప్రభువు దానివి అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అట్టి ఆశ, తపన మనలో చచ్చిపోయి మనం లోక ప్రకారంగా బ్రతికేస్తున్నాము, లోక ప్రకారంగా జీవించే దాని మీదే ఆసక్తి, ఆలోచన మనం కలిగి ఉన్నామంటే మన రక్షణను మనం కోల్పోయి ఉన్నాం. మనం ప్రభువుకి దూరం అయిపోతూ ఉన్నాం. ప్రభువు యొక్క నిత్య ప్రణాళికను మనం విడిచిపెడుతూ ఉన్నాం. ప్రభువు నీ కొరకు ప్రాణాన్ని అర్పించి, నీ కొరకు మరణాన్ని స్వీకరించి జీవింపజేసినటువంటి అద్భుతమైన నిత్య జీవాన్ని మనం కోల్పోతున్నామని తెలుసుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్త. మనము ప్రభు వారముగా ఉండడానికి యేసు ప్రభువు చనిపోయి మరలా బతికాడట. హల్లెలూయా. మరి నీ కొరకు ప్రాణమే పెట్టిన యేసు కొరకు మనము జీవించే ఒక్క జీవితము జీవించాలి. మనకు 1000 జన్మలు లేవు, కనీసం 2 జన్మలు కూడా లేవు. ఉండేది ఒకే ఒక జన్మ. ఆ ఒక్క జన్మని యేసు ప్రభు ఏం చేశాడు? అద్భుతంగా నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకున్నాడు. అద్భుతంగా ప్రేమించి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడాడు. శాశ్వతమైన మరణం నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. హల్లెలూయా. అట్టి రక్షణ దయచేసినటువంటి ప్రేమ కలిగిన దేవుని కొరకు జీవిస్తామా, లేక లోకంలోనే బ్రతికి, లోకంలోనే జీవించి, లోక క్రియలు చేస్తూ లోకంలోనే నశించిపోతామనేది దేవుడు నిర్ణయాన్ని మన చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవిస్తారు. కాబట్టి
క్రీస్తు కూడా నడిచే ఈ జీవితంలో ప్రతి క్షణం నిన్ను కాపాడడానికి యేసయ్య తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకొని యేసయ్యా నా కోసము నీవు మరణాన్ని స్వీకరించావు నాయనా, నాకు ఈ అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు నాయనా, నన్ను ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు యేసయ్యా, నా జీవితం అంతా కూడా దినములు గడవక ముందు నువ్వు అద్భుతంగా రక్షణ అనుభవంలో నడిపిస్తావు, నువ్వు లిఖించి ఉన్నావు తండ్రి. ఆ మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను, నా కుటుంబాన్ని నేను నడిపించుకోవాలనుకుంటున్నాను అని యేసు వెంట నువ్వు నడిచేందుకు తీర్మానం తీసుకుంటే ప్రభు వాడిగా మనం జీవిస్తాం, ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తాం. ప్రభు మనల్ని ప్రత్యేకంగా ముద్ర వేసి మన జీవితాలని, మన కుటుంబాలని అద్భుతంగా ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. లేదు, ఈ రక్షణ కోల్పోయే అనుభవంలోకి వెళ్తాము, ఈ రక్షణ నాకు అక్కర్లేదు, ఎందుకు ఇటువంటి జీవితం అని మనము ఈ లోక ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి కూడా దేవుడు ఏమంటాడు, స్వేచ్ఛనిస్తాడు, కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా మనం అనుభవించమంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనల్ని దేవుడు జీవింపచేశాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్క మాట మనం చివరిగా మనం చదివి ముగిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం ఈ విధంగా చదువుదాం. మనం జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కాబట్టి జీవించు వారికి మీట మనము మన కొరకు కాక మన నిమిత్తం మరణించి తిరిగి లేచిన వారి కొరకు మనం జీవించాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కొరకు మరణాన్ని స్వీకరించిన వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా? నీ కొరకు నిత్య జీవాన్ని అనుగ్రహించే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? నీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేసే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉన్నారంటే యేసయ్యను వదిలేసి వారి వెంట మనం వెళ్ళిపోవచ్చు. వదిలేసి ఒక్క క్షణం ఇప్పుడే మనం వదిలేసి యేసయ్యని. అటువంటి వ్యక్తి ప్రపంచంలో నీకు ఇంకొకరు తారసపడడం లేదంటే జీవితంలో యేసయ్య ఇచ్చిన ఈ అవకాశాలు ఎప్పుడూ వదులుకోకూడదు. దేనికోసమైనా కూడా ఇట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దూరం చేసుకోకూడదు. లోకంలో ఉన్నటువంటి ఆశల కోసమో, లోకంలో ఉండే సంపాదన కోసమో, లోకంలో ఉన్నటువంటి స్నేహితుల కోసమో, లోకంలో ఉన్నటువంటి బంధువుల కోసమో, లోకంలో ఉన్నటువంటి మనుషుల కొరకో, లేకపోతే మన శరీరాశల కొరకో, ఏదో ఒకదానికి మానవుడు ఏం చేస్తాడు, దేవుడిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని వదులుకుంటుంటాడు. ఆశీర్వాదకరమైన నిత్య జీవాన్ని కోల్పోతుంటాడు. జాగ్రత్త. ఏది నిన్ను దేవుని నుంచి దూరంగా వెనక్కి లాగినా కూడా దేవుని కంటే గొప్ప వ్యక్తి ఇంకొకడు ఎవరైనా ఉన్నాడు, అట్టి వ్యక్తి నా జీవితాన్ని మార్చేస్తాడు అన్నప్పుడు అతని వెంట మీరు నడవండి సంతోషంగా. అట్టి వ్యక్తి నీకు యేసు తప్ప ఇంకొకరు కనపడడం లేదంటే ఆ యేసు వెంట నడవండి, ఆ యేసుని అనుసరించండి, ఆ యేసుకు మీ జీవితాలు అప్పగించండి. యేసు అట్టి సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని కోరుతున్నాడు. అట్టి కృప మన కుటుంబములకు అనుగ్రహించి నిత్య జీవంలో మనం నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో నేను జీవించుచున్నాను గనుక మీరు జీవిస్తారని చెప్పావయ్యా. అవును తండ్రి, మా కొరకు నైనా మా పాపము శాపములు మా అపరాధముల నిమిత్తం నైనా మీరు మరణాన్ని స్వీకరించి మరణాన్ని జయించి దినమున జీవించారు తండ్రి. అట్టి నైనా జయమును నైనా మేము కూడా కలిగి జీవించేందుకు, మేము కూడా మరణము నుంచి జీవములోనికి దాటేందుకు మాకు నీ కృపను అనుగ్రహించావు నైనా. ఇట్టి అద్భుతమైన జీవితాన్ని ఈ లోకంలో ఏ వ్యక్తితో ఏ పరిస్థితితో మాకు అనుగ్రహించలేదయ్యా. అయినా తండ్రి, ఇట్టి గొప్ప రక్షణను పొందుకొని కూడా వెనకడుగు వేసే అనుభవాలు మాలో అనేక సార్లు కలుగుతున్నాయి. మమ్మల్ని క్షమించండి అయినా. నీ మార్గంలో జాగ్రత్తగా మమ్మల్ని మేము కాపాడుకుంటూ భయభక్తులతో నడవగలిగేందుకు మాకు సహాయం చేయండి పరిశుద్ధుడా. మమ్మల్ని వెనకలాగాని ప్రయత్నించే ప్రతి అపవాది తంత్రముల నుంచి అయినా మాకు విడుదలివ్వండి. మా కుటుంబాలకు నీ రక్షణ దయచేయండి. నీ కృపలో భద్రపరచమని మీ దయగల హస్తానికి మా జీవితాలు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.